హాయ్ ఫ్రెండ్స్, మ్యాంగో ఉత్సవం పార్ట్ 3కి వచ్చేసాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇంత షాపింగ్ చేసాం కదా, అలసిపోతామని చెప్పి ఇక్కడ సిట్రాను, మ్యాంగో, ఆమ్లా జ్యూసు కొంచెం సర్దేరానికి పెట్టారు. ఊరికే కాదండి, అవి కూడా డబ్బులు ఉన్నాయి. అందులో గివ్ అవే కూడా ఉంటుందంట. వీళ్ళు హోమ్ మేడ్ కుండల్లో చేసి ఇస్తున్నారన్నమాట. ఇంక ఇది వచ్చి బుక్ స్టాల్. సరే, అవంతా బుక్స్, డిఫరెంట్ కలెక్షన్ ఉంది. చిన్నపిల్లల స్టోరీ దగ్గర నుంచి మోటివేషనల్ బుక్స్, అట్లా డిఫరెంట్ గా రేర్ కలెక్షన్ అయితే ఉంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఇంకో 5 to 10 minutes లో వర్షం పడిపోతుందేమో అన్నట్టుగా స్కై మొత్తం క్లౌడీగా అవుతుంది. అందుకని ఇక నేను చకచకా వచ్చేస్తున్నాను. ఇదంతా కీ చైన్స్, డిఫరెంట్ కీ చైన్స్, కామిక్ క్యారెక్టర్స్, ఇక అట్లా ఇంగ్లీష్ కామిక్ క్యారెక్టర్స్, ఇలా చాలా ఉన్నాయి. చూడండి ఇంత బాగున్నాయి కదా. చెప్పాను కదా, ఇంకా వెదర్ చేంజ్ అయిపోయింది, వర్షం పెద్దగా పడుతుందేమో అన్నట్టుగా. అందుకే ఇక్కడ కొంచెం కీ చైన్స్ కదా, పిల్లలకి ఇష్టం, సో ఇక్కడ చూస్తున్నారు. బట్ టెన్షన్ అయితే స్టార్ట్ అయింది. అదిగో బాగా మిస్ అయిపోతున్నామే. క్లాతింగ్ స్టాల్స్లోకి వచ్చేసరికి వర్షం స్టార్ట్ అవుతుంది, ఇంకా వెళ్ళిపోదామా అన్నట్టుగా ఉంది. కాకపోతే ఇక్కడ జస్ట్ అలా లుక్ ఇచ్చాను నేను. చూడండి, ఇదంతా కాటన్ కలంకారీ వర్క్. ఇలాంటివన్నీ ఇట్లాంటి ఎగ్జిబిషన్స్లో కానీ, ఇట్లా ఉత్సవం జరిగినప్పుడు కానీ వాళ్ళు తెచ్చి ఇలా పెడుతూ ఉంటారు. ఇక్కడ కలెక్షన్ అయితే బాగుంటుంది. కాకపోతే మా సైజ్ అయితే లేదు, అన్ని స్మాల్ మీడియము ఉన్నాయి. అడుగుతున్నాం అనమాట. అటకెళ్ళకి కొంచెం ధైర్యం చేసుకొని, వీళ్ళంతా కూడా ఉన్నారు కదా, పైన ఏదో కవర్ లాగా వేసేస్తున్నారు షీట్స్, సో తడచడం లేదండి. తను చెప్తున్నారు మీ సైజ్ అయితే కాదు ఇది, బట్ షింక్ అవుతుంది ఎందుకంటే ప్యూర్ కాటన్ అని చెప్తున్నారు. ఇదైతే 500, 1000 అలా ఉన్నాయి రేంజ్. చాలా బాగుంది, క్లాత్ అయితే బాగుంది, సమ్మర్కి కంఫర్ట్గా ఉంటుంది. బట్ ష్రింక్ అవుతుంది కాబట్టి మాకు సైజ్ సరిపోదు. మేము చూస్తున్నాం లోపల ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ట్రై చేయొచ్చు కదా, డిఫరెంట్గా ఉంది కలర్ అని. బట్ కరెక్ట్గా ఇచ్చినారు, పెద్దగా అయితే క్లాత్ లేదు. సో ఇక అందున మేము హరీగా పోతున్నాం కాబట్టి అని చెప్పి నెక్స్ట్ కౌంటర్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా దాదాపు చినుకులు పడుతున్నాయి. ఇదేదో శారీ కౌంటర్. శారీస్ అయితే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. బట్ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది నాకు. ఇవన్నీ 1000 రూపీస్, 600, 700, 800 అలా చెప్తున్నారు. ఇది సిల్క్ ఐటమ్ అట. ఇంకా లేస్ శారీస్ కూడా ఉన్నాయి. ఆల్ కలెక్షన్ ఉన్నాయన్నమాట. కాటన్ నుంచి సిల్క్, కలంకారీ క్లాత్ అయితే చాలా బాగున్నాయి డిఫరెంట్గా. అది చూస్తున్నాం కదా, పింక్ లేస్ వచ్చినట్టువి 2000 చెప్తున్నారు. కొంచెం నాకు కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది, ఎందుకంటే ఇలాంటి చోట్ల కొంచెం తక్కువగా ఉంటుంది. బట్ ఇక్కడ శారీ కేటగిరీలో డిస్కౌంట్స్ కూడా పెద్దగా ఏం లేవు, ఫిక్స్డ్ రేట్స్ లాగే మాట్లాడుతున్నాను అన్నమాట తను. అంటే మేము ఎక్కువగా అడగలేదులేండి, ఎందుకంటే ఇక మేము వర్షం పడుతుందేమో అన్నట్టుగా చకచక లాగిచ్చేస్తున్నాం అనమాట. సో జస్ట్ విండో షాపింగ్ అయితే చేసాం. ఇవి ఇక మళ్ళీ ఫ్యాన్సీ ఐటమ్స్కి అయితే వచ్చాము. ఏదో HAJ సెలబ్రిటీ కలెక్షన్స్ అని షాప్ కూడా ఉందంట వాళ్ళకి, బెంగళూరులోనే. ఇది చూడండి, మా పాపకి తెలుసు కదా మీకు, వాచ్లు, రింగులు అంటే చాలా ఇష్టం, ఇలాంటి ఆర్నమెంట్స్ అంటే. సో చూస్తూ ఉంటే నేను ఇంకా కవర్ చేస్తున్నాను వీడియో. వీళ్ళు గమనిస్తూ ఉన్నారన్నమాట. ఏంటి మేడం యూట్యూబా అని అడిగారు. ఇంకా అవును అని చెప్తే ఏది ఛానల్ అని చెప్పి వీళ్ళు అయితే సబ్స్క్రైబ్ అయ్యారు మన ఛానల్కి. చూడండి, ఇక్కడ ఒక ఆర్నమెంట్ స్నేక్ నెక్లెస్ లాగా ఎంత బాగుందో. ఇవంతా నాకు ఏమనిపించిందంటే, దేవుడి పూజలు చేస్తుంటాం కదా, అప్పుడైతే మనం అలంకరిస్తే చాలా బాగుంటుంది అన్నట్టుగా అనిపించింది నాకు. చూడండి, అమ్మాయిని అడిగాను, చూపిస్తాను నేను యూట్యూబ్లో చూపిస్తాను, ఇవ్వండి నాకు అదైతే అంటే చూపిస్తాను. చూడండి, స్నేక్ నెక్లెస్ ఎంత బాగుందో కదా.
ఎప్పుడైనా మనం దేవుడికి వేయచ్చు హారం లాగా అనిపించింది నాకు. కానీ ఇక్కడ మీరు ట్రై చేయండి ఒకసారి అనేసి నా మెడలో అయితే ఎత్తేసారు వాళ్ళు. నాకైతే ఒకలాగా అనిపించింది అది వేసుకునేలాగా, స్నేక్ కదా, సో అనిపించింది. చూడండి అలా ఉంది కదా. నాకైతే ఏమనిపించిందంటే ఎప్పుడైనా శివలింగంకి అట్లా అలంకరిస్తే చాలా బాగుంటుంది. ఈ అమ్మాయి కూడా చేస్తుందంట యూట్యూబ్. నేను కమెంట్ చేయండి లేదా మీ ఛానల్ చెప్పండి అంటే కనిపించడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. మళ్ళీ లాస్ట్లో నేను చూపిస్తాను అంటే అట్లా జస్ట్ ఒక క్లిప్ అయితే తీసుకున్నాను. చూడండి బాగున్నాయి ఇవి బ్రేస్లెట్స్ ఇవంతా. కాకపోతే వీటికి గ్యారంటీ ఇవ్వరట. కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి, అన్ని గోల్డ్లో. చూడండి ఇవన్నీ బ్రేస్లెట్సే. ఇక్కడ చాలాసేపు ఆగిపోయాం మేము. ప్రతి కలెక్షన్ చాలా బాగున్నాయి. ఏమంటే ఎప్పుడైనా మనం కలెక్ట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇలాంటిదే మనం గోల్డ్ చేసుకోవచ్చు అని నేను ఒకప్పుడు భలేగా తీసుకునేదాన్ని. సో అదే అలవాటు అయిపోయి మా పాపకి ఇవే కావాలని పట్టుకునింది. ఇక్కడ నుంచి అసలు కదలదే. ఇది ఎత్తుకోను అది ఎత్తుకోను, ఆ బ్రేస్లెట్ ఈ బ్రేస్లెట్ చూస్తూనే ఉండిపోయింది. ఇక్కడ రింగ్స్ అవి. కాకపోతే వాళ్ళు చెప్తున్నారు కలర్ గ్యారంటీ ఇవ్వము అని చెప్తున్నారు. అలాంటి వాటికి నాకు పెట్టడం ఇష్టం లేదు. ఇక చూడండి ఇక్కడికి వచ్చేసేసరికి రింగ్ వాచ్లు. ఇంకా వాచ్లు చూసామంటే ఆగలేము. ఆ వాచ్లు అయితే కొద్దిగానే ఉంది కానీ కలెక్షన్ చూడండి. ఈ బ్రేస్లెట్ కావాలని పట్టుకుందనమాట మా పాప. అది వాళ్ళు అడుగుతేను 400 ఏమో చెప్పారు. కానీ కలర్ గ్యారంటీ అయితే లేదు. బట్ బాగుంది మోడల్ అంతా. గోల్డ్ లాగానే అనిపిస్తుంది వేసుకుంటే. ఇక ఈ వాచ్ల దగ్గర చాలాసేపు భర్జన అనమాట. వాటికి గ్యారంటీ ఉందా అంటే బ్యాటరీకి మాత్రం నార్మల్ 1 year వారంటీ ఉంది. రిమైనింగ్ అద్దంకి కానీ దేనికి కానీ మేము ఈ గ్యారంటీ ఇవ్వము. బట్ కలర్కి అయితే గ్యారంటీ ఇస్తాము. ఇదేదో చూడండి ఇప్పుడు సిల్వర్ది అండ్ రోజ్ గోల్డ్ అట. ఇది రోజ్ గోల్డ్ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంది అని చెప్పారు. సో ఒక 2-3 వాటికి మిర్రర్ కొంచెం క్రాక్ ఇచ్చింది. మీరు ఏమైనా చేంజ్ చేసి ఇస్తారా అంటే మిర్రర్కి మేమేం గ్యారంటీ ఇవ్వము. బ్యాటరీ అయితే 1 year గ్యారంటీ నార్మల్ వాచ్కి వస్తుంది కదా, అదే బ్యాటరీ మీకు ఎక్కడైనా దొరుకుతుందా బ్యాటరీ అని చెప్పారు. ఇంకా మనకి చేతికి వేళ్ళకి సూట్ అవుతుందా అనేది ఇది ఇక్కడ సెలెక్షన్ చేస్తూనే ఉన్నారనమాట. ఇక్కడ కొంచెం మాకు టైం తినింది కానీ వర్త్ అనిపించింది. ఇదైతే మేము 2 వాచ్లు అయితే కొనేసాము. రింగ్ వాచ్లు నాకు కూడా భలే నచ్చింది. ఈ రింగ్ వాచ్లు నా చేతికి అంత బాగాలేదు కానీ మా సిస్టర్ చేతికి చాలా చాలా బాగుంది అనిపించింది. చూడండి ఇది రోజ్ గోల్డ్ అని చెప్పి ఇప్పుడు కొత్తగా వచ్చిందంట. నార్మల్ గోల్డ్ వాచ్ల్లో కూడా ఇట్లాగ వస్తున్నాయి. కాకపోతే ఇది గ్యారంటీ లేదు, బట్ 1 year వారంటీ అయితే ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. చూసారా ఈ కౌంటర్ దగ్గర చాలా టైం తినింది. చాలా బాగున్నాయి కలెక్షన్స్. బట్ గ్యారంటీ మాత్రం ఇవ్వము, వారంటీలు ఏమి ఇవ్వము. ఇది ఓన్లీ ఫ్యాన్సీనే. ఇవంతా కలెక్షన్ ఎందుకంటే మోడల్కి తీసుకుంటారు, ఇలానే గోల్డ్ చేయించుకోవడానికి అన్నట్టుగా చెప్తున్నారు అన్నమాట వాళ్ళు. సో ఒకసారి మీరు ట్రై చేయండి. సెలబ్రిటీ కలెక్షన్ షాపే ఉందంట వాళ్ళకి. ఇది చూడండి నా చేతికి అయితే వేస్తున్నారు కానీ నా చేతికి అంత లుక్ అయితే రాలేదు. నేను ఇక్కడ సెల్ఫీ స్టిక్ అయితే తీసుకెళ్ళలేదు. సో ఒక చేత్తోనే వీడియో కవర్ చేస్తూ షేక్ అవ్వకుండా ఇంకో చేత్తో ఇట్లా షాపింగ్ చేస్తూ కవర్ చేశాను అనమాట. చూసారా అది విషయం. ఇదేమంటే యూనివర్సల్ సైజు ఇంకా యూనిసెక్స్, మెన్ అండ్ ఉమెన్ కూడా వేసుకోవచ్చు. సో ఏ వేలికైనా సైజు ఫిట్ అయిపోతుంది. స్ప్రింగ్ లాగా ఉంటుంది అనమాట. స్ట్రిప్ వాచ్కి ఎలా వస్తుందో స్ట్రిప్ వస్తుంది కదా, అలాంటి డిజైనే వస్తుంది. బట్ స్ప్రింగ్ లాగా ఉంటుంది. చాలా కంఫర్ట్గా అనిపించింది. ఎవరైనా వేసుకోవచ్చు, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ మెన్స్ కానీ ఉమెన్స్ కానీ ఎవరైనా వేసుకోవచ్చు. ఈ
ఈ వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు అమ్మాయిలతో మాత్రం షాపింగ్ రాకూడదురా అని అబ్బాయిలు ఎందుకంటారో అర్థమైంది. చూసిందే చూసి వేసిందే వేసి డిసైడ్ చేస్తూనే ఉన్నాం అనమాట. ఇక్కడైతే ఇంకా మనం చాలా చాలా కామెడీ క్లిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో మీరైతే ఏం కామెడీ క్లిప్స్ యాడ్ చేస్తారో చెప్పండి. నేనైతే అవన్నీ ఏం యాడ్ చేయలేదు, ఎందుకంటే డీసెంట్గా ఉండాలనిపించింది నాకు వీడియో. సరే మరి నేను మ్యాంగో ఉత్సవం పార్ట్ 4తో రానా కొట్టరు కదా నన్ను. నిజంగా చాలా మంచి ఇంట్రెస్టింగ్ గేమ్స్ అయితే వస్తాయి ఈసారి. చాలా బాగుంటుంది పార్ట్ 4, మిస్ అవ్వకండి. అంతవరకు మన ఛానల్పై మీ 2 కళ్ళేసి ఉంచండి. సమ్మర్ని ఎంజాయ్ చేయండి. సరే మరి బాయ్.